నాకెంతో ఇష్టమైన నా డ్రీమ్ జీటీ 650 అయితే ఈ రోజు అయితే సేల్ చేసేసాను అనమాట. ఈ రోజు మన జీటీ 650కి గుడ్ బై చెప్పేసే రోజు అయితే వచ్చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత తొందరగా మన జీటీ 650ని సేల్ చేస్తానని చెప్పి. మినిమం ఒక 2 years అన్నా మనం ఈ బండి ఖచ్చితంగా పెట్టుకున్నామని గట్టిగా ఫిక్స్ అయ్యే తీసుకునేటప్పుడు కూడా. కానీ 1.5 year కే మనం సేల్ చేస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మనం ఈ బండి వేసుకొని చాలా అంటే చాలా తిరిగినాము. అసలు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ బండితో. నాకు నిజంగా సేల్ చేస్తుంటే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. నాకు కరెక్ట్ గా 1.5 year బ్యాక్ నేను సేమ్ ఇదే RC 200 చేసేటప్పుడు ఇంతే బాధపడ్డా. ఇప్పుడు కూడా చాలా బాధపడుతున్నా అనమాట మన బండి సేల్ చేస్తున్నా అని. మనం ఈ బండి సేల్ చేయడానికి ప్రాపర్ రీజన్ వచ్చేసి నేను నా డ్రీమ్ కార్ అయితే కొంటున్నా అనమాట. ఒక సైడ్ మంచి కారు కొంటున్నాను ఆనందపడాలో, లేదంటే మనం మంచి బండి మిస్ అవుతుందని బాధపడాలో అర్థం కావట్లేదు. బాధ అయితే ఉంది, ఎందుకంటే మనం బైక్ లవర్స్ కాబట్టి ఖచ్చితంగా బైక్ సేల్ చేసేటప్పుడు ఆటోమేటిక్ అయితే బాధ అయితే అవుతుంది ప్రతి బైక్ లవర్ కి. ఖచ్చితంగా మన బండిని సేల్ చేసిన ఒక చిన్న లాంగ్ వీడియో చేసిన జస్ట్ ఒక 4 minutes ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్కి వెళ్ళి చూసేయండి. మన GT 650కి బాయ్ గుడ్ బై చెప్పేసి నేనైతే ఇంటికైతే వచ్చేసినాను ఇక.